అందరికీ నమస్తే. ఎల్లమ్మగూడెంలో ఉన్నాం మనం. నల్గొండ నియోజకవర్గం ఇది. జిల్లా నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎల్లమ్మగూడెం. లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం ఇక్కడికి రావడం జరిగింది. ఓ బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి దాదాపు 10-15 గంటలు వాళ్ళ ఆధీనంలో, ఆ రౌడీ గూండాల ఆధీనంలో ఉంచుకొని మూత్రం దాగించి పోలీస్ స్టేషన్లో అప్పగించి మొత్తం ఒక మాఫియా అంతా కలిసి ఒక అరాచకానికి పాల్పడ్డారు. ఆ సందర్భంలో మనం ఇక్కడికి వచ్చినాం. మనం వచ్చినప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది. ప్రజా సంఘాలు, దళిత బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మళ్ళీ మనం 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంది, సో వాళ్ళ ఎలక్షన్ ప్రచారం మాకు సంబంధం లేదు. యాక్చువల్గా వాళ్ళ ప్రాణాలకి ఇక్కడ గ్యారంటీ లేదు కాబట్టి ఈ అంశాన్ని రాష్ట్రం అంతా ఎక్స్పోజ్ చేయాలి. ఎంతకాలం ఈ అరాచకం అన్న దాంట్లో భాగంగా మళ్ళీ మేము ఇక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో ఈ ఎల్లమ్మగూడెం ప్రజలకి మేము ఆ రోజు రిక్వెస్ట్ చేసినాం, ఈ రోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సొంత కులంలో ఉన్న వాళ్ళనే హత్య చేసినటువంటి మనుషులకు మీరు ఓటేస్తారా? వాళ్ళని ఎదిరిస్తున్న ఇలాంటి ఒక పోరాట యోధురాలికి మీరు ఓటేస్తారా? ఎల్లమ్మగూడెం ప్రజలు తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, ఖచ్చితంగా రాజకీయాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. డబ్బులకి లేకపోతే మందు సీసాలకి మనం అలవాటు పడిపోయినాం. ఏ మాట కామాట ఉన్నమాట మాట్లాడుకోవాల్సిన సందర్భం ఇది. మేము ఇప్పుడు గ్రామంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ చీరలు పంచుతున్నారు, మందు తాగుతున్నారు, సీసాలు పంచుతున్నారు. దాదాపు ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తున్నారట, ఇవ్వబోతున్నారట. మరి ఈ పరిస్థితుల్లో రిజల్ట్ ఎట్లా ఉంటుంది? రిజల్ట్ ఏ రకంగానైనా ఉండొచ్చు, కానీ ఈ కుటుంబం ఇప్పటికే, నాగలక్ష్మి గారు ఇప్పటికే ఒక నైతిక విజయాన్ని ఆమె సాధించింది. మేము ఈ ఊర్లోకి ఎంటర్ కాగానే మొత్తం వెహికల్స్ పెట్టారు. ఇప్పుడు జస్ట్ ఒక 100 మంది రోడ్డు మీద నిలబడి బండబూతులతో నినాదాలు ఇస్తున్నారు. ఆమె గెలిచినట్టే కదా. మీకు ఏ భయం లేకపోతే ఈ రాత్రి నిలబడాల్సిన అవసరం ఏంది? మీకు భయం చుట్టుకున్నది. మీరు డబ్బులతో ఒకవేళ పొరపాటున మీ వైపు విజయం వచ్చినా నైతిక విజయం ఆమెదే. రెండో నైతిక విజయం ఏంది? ఇప్పుడు ఆమె ఇంటి చుట్టూ మీరు రోజు ఆమెను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారు. ఆమె పోస్టర్లు అంటిస్తే మీరు చించేసినారట. మీరు అంత భయం ఎందుకు మరి? సో చివరికి ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబ ఇంటి యజమానికి కూతురితోని మీరు ఇంత దుర్మార్గంగా ప్రజల్లో ప్రచారం చేస్తున్నారంటే మీరు ఓడిపోయినట్టే కదా. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా. ఇదే మాట మీ పిల్లలు ఉంటే మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు కదా. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? మీ ఇంట్లో మీ భార్య యాక్సెప్ట్ చేస్తుందా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఏం అరాచకం జరుగుతున్నదో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఇక్కడ నీ అండతోనే రెచ్చిపోతున్నారు. ఒక్కసారి కాదు, నల్గొండకు 100 సార్లు వస్తాం. ఇక నీ పతనం ఈ ఎల్లమ్మగూడెం నుంచే స్టార్ట్ కాబోతున్నది. 2028, 29 ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఎంతో దూరంలో లేదు నీకు, నీ కుటుంబానికి. సో ఇదే రకంగా మీ అరాచకం కొనసాగితే భవిష్యత్తులో అసలు ఈ సందీప్ రెడ్డిలు లేకపోతే ఈ తోకలే ఎడగెలుస్తే మీరు పక్కన పెట్టండి. ఇవన్నీ సర్పంచ్ మీకు సంబంధించిన ఎలక్షన్ కాదు, మీ తొత్తులకు, మీ తోకలకు సంబంధించిన ఎలక్షన్ ఇది. కానీ నువ్వు ఎట్లా గెలుస్తావో ఆలోచించుకో. ఫస్ట్ నీ ఎమ్మెల్యే పదవి మళ్ళీ నీకు ఎట్లా వస్తుందో ఆలోచించుకో. నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఆ మత్తులో ఉన్నావు. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదు. ప్రజలు కూడా ఆలోచించి ఓటేయండి. చాలా సైలెంట్గా ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళకి ఒకవేళ మీరు భయం అనిపిస్తే, ఇంకేమన్నా అనిపిస్తే సైలెంట్ ఓటింగ్ వేసే ప్రయత్నం చేయండి. మేమైతే కేవలం ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని. ఏ పార్టీకి మేము అనుకూలంగా లేం, ఏ పార్టీకి మేము వ్యతిరేకంగా లేం. ఏ పార్టీ మాది కాదు. మేము ఒకటే, ఒక బీసీ బిడ్డ, ఒక చదువుకున్న బిడ్డ పోటీ చేస్తున్నది, ఆమెకు అన్యాయం జరుగుతున్నది. పోటీ చేద్దామంటే కిడ్నాప్ చేసి నామినేషన్ వేయకుండా అంటే ఇక్కడికి రావడం జరిగింది. అంతకుమించి ఇందులో రెండో ఆలోచన మాకు లేదు. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాళ్ళకి పూర్తి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది. రాష్ట్ర ముఖ్యమంత్రి టీంలోనే ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? సో కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఈ అంశాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము అవసరమైతే గ్రామానికి వచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా?
ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.